ప్రాంతం అలా. ఇక్కడి నుంచి గెలిచేది ఎప్పటికైనా ఎంత మెజారిటీ మన పార్టీనే. అదే చెప్తున్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. రెండు ఓట్లు మాత్రం ఖచ్చితంగా. అంటే ఒక్కోసారి నిజాయితీ ఉంది కదా, మనం 2 తీసుకుని ఒకటి అడ్డేద్దాం ఒకటి ఇద్దాం. అస్సలు దీంట్లో ఎందుకో తెలుసా, మన డబ్బే దొబ్బేశాడు చంద్రబాబు నాయుడు. ఎప్పటి నుంచి దొబ్బుతున్నాడు డబ్బు అంతా, మనకు పంచుతానికి వస్తున్నాడు. ఆయన దొబ్బేది చాలా ఉంది, మనకు పంచేది ఇంత ఉంటుంది. తీసుకొనియండి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు, ఏదో డబ్బులతో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఉన్నారా వాళ్ళకి ఎవరన్నా? వాళ్ళ అమ్మడు తిరిగే వాళ్ళందరూ కూడా అక్కడ నేర్కొచ్చి మన దగ్గర ఒక 4-5 నేర్కొని తిరుగుతూ ఉంటారు అది వేసుకొని. అలాంటి వ్యక్తులు నేను చూస్తున్నా ఇక్కడ కూడా. ఆడవాళ్ళు కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే, పసుపు శారీ కూడా కట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు ఇక్కడ. పసుపు కండువా వేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ.